రాజకీయం ఎందుకు దిగజారిపోతా ఉంది? కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు వరుసగా దగుల్బాజీ పనులు చేసి దొరికిపోతున్న పరిస్థితులు కంటిన్యూస్ గా డైలీ సీరియల్ మాదిరిగా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? పైగా ఆధారాలతో దొరికిపోయి ఏం చేస్తారో చేసుకోండి, తగ్గేదేలే అని ఎదురు సవాల్ చేస్తున్న బరి తెగింపు ఎందుకు కనపడుతోంది మన దగ్గర? ఇది ఒకటి రెండు పరిణామాలు కాదు కదా, నిరంతరం నిత్య కృత్యం అయిపోయింది కదా. కారణం ఏంటి? వన్ సైడెడ్ తీర్పులు వచ్చిన ప్రతిసారి ఇలాంటి అనుభవాల్ని ఏపీ ఫేస్ చేస్తా ఉందా? వన్ సైడెడ్ తీర్పులు అంటే విపక్ష హోదాకి కూడా సరిపడనంత నెంబర్ ఎదుటి పక్షాలకి లేనప్పుడు రోబోస్ట్ మెజారిటీ సాధించిన పక్షం ఇలాగే బరి తెగించి రాజకీయాన్ని భవిష్యత్తుని ఫణంగా పెట్టి పొలిటికల్ గేమ్స్ ఆడిందా? చరిత్ర ఏం చెప్తా ఉంది? డీటెయిల్ గా చూద్దాం. ఆరోపణలు కాదు, ఆధారాలతో సహా చారిత్రక సందర్భాలతో సహా తిరిగేద్దాం. అలాగే బొటాబొటీ మెజారిటీ ఉన్నా గానీ చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాలు ఎంత బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చూపించాయో కూడా నేను మీతో డిస్కస్ చేయబోతున్నా. అంటే ఎదురులేని మెజారిటీ ఉండి ప్రత్యర్థుల బలం అంతంత మాత్రంగా ఉంటేనేమో చెలరేగిపోయిన సందర్భం ఉంది. అలాగే బొటాబొటీ మెజారిటీ ఉన్నా గానీ సామర్థ్యం, బాధ్యత ఉన్న ప్రభుత్వాలు ఎంతటి అద్భుతాలు చేశాయో కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది క్వైట్ కాంట్రాస్ట్ సిచ్యువేషన్. బొమ్మ బొరుసు లాంటి ఈ పరిస్థితి చూస్తే వర్తమాన రాజకీయాల్లో అసలు రంగేంటో మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఇలా ఎంతకాలం సాగుతుందో, ఆ ప్రభావం ఎలా ఉండబోతుందో కూడా తెలిసిపోతుంది. బ్రిటన్లో ఒక పొలిటికల్ సేయింగ్ ఉంటుంది, పవర్ టెండ్స్ టు కరప్ట్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని. అంటే అధికారం కరప్షన్ చేస్తుందట, అదే ఎదురులేని అధికారం అయితే తిరుగులేని కరప్షన్ కి దారితీస్తుందట. దాని అర్థం అది. అధికారం ప్లేస్ లో మెజారిటీ అని పెట్టి చూడండి, మన పరిస్థితికి అద్భుతమైన దగ్గరగా ఉండే పోలికలాగా కనపడుతుంది. అంటే అబ్సల్యూట్ మెజారిటీ, తిరుగులేని బలం ఉన్న ప్రతిసారి ఏపీలో ఇలాంటి పరిణామాలు జరిగినాయా అని ఇప్పుడే కాదు, రీసెంట్ హిస్టరీ కూడా ప్రూవ్ చేస్తుంది. ఒక 35 ఏళ్ల పీరియడ్ ని బెంచ్ మార్క్ గా తీసుకుందాం. గత 35 ఏళ్లలో ఏం జరిగిందో తిరిగేద్దాం. మొదట పాజిటివ్ కోణం చూద్దాం. నేను మొదటే చెప్పా కదా, ఎదురులేని మెజారిటీ ఉన్న ప్రతిసారి ఏపీ దెబ్బతింది. అలాగే బొటాబొటీ మెజారిటీతో సమర్థత, ఆలోచన గల ప్రభుత్వాలు నడిచినప్పుడు మాత్రం దేశానికి మేలు జరిగింది అన్నా కదా. అదేంటో తెలుసా? 1991 ఎలక్షన్ లో అప్పటి కాంగ్రెస్ పివి నరసింహారావు సారథ్యం వహించిన ప్రభుత్వం గుర్తుంది కదా మనకి, చాలా మందికి. పూర్తి మెజారిటీ లేదు, 240కి పైగా స్థానాలు మాత్రమే కాంగ్రెస్ కు ఉండేవి. బీజేపీ బలంగానే ఉండేది ట్రిపుల్ డిజిట్ తో. అలాగే జనతాదళకి సిగ్నిఫికెంట్ నెంబర్ ఉండేది. ఏం జరుగుతుందో చూద్దాం అని లెఫ్ట్ అలా దూరం నుంచి చూస్తున్నట్టుగా ఉండేది కదా సిచ్యువేషన్. అంటే పాలక పక్షానికేమో బొటాబొటీగా ఉంది మెజారిటీ, మిగతా పక్షాలకి సిగ్నిఫికెంట్ బలం ఉంది. ఇలాంటి ఛాలెంజ్ ని తట్టుకుంటూ దేశ భవిష్యత్తుని డిసైడ్ చేయగలిగిన దార్శనిక నిర్ణయాలు అద్భుతమైన స్థాయిలో ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేసిన సందర్భాలు 1991, 96 మధ్య ఉన్నాయి కదా. ఎలా సాధ్యమైంది? ఒకటి సామర్థ్యం ఉండటము, రెండోది చిత్తశుద్ధి, కమిట్మెంట్, జనం కోసం నిలబడాలి అనే కమిట్మెంట్ ఉండటం వల్ల అది సాధ్యమైంది. అంతే కదా. పివి బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుతూ రకరకాల కేసుల్లో స్వయంగా కోర్టుకి హాజరైన దాఖలాలు ఉండేవి. సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు అని, జైన్ హవాలా కేసు అని నిరంతరం అప్పట్లో రేడియోలో విన్న జ్ఞాపకం మనలో చాలా మందికి ఉండే ఉంటుంది కదా. అంటే థిన్ ఎడ్జ్ మీద ఉన్నట్టుగా, ఏదో చిటారు కొమ్మున అలా వెళ్లాడుతున్నట్టుగా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నట్టుగా సంకట పరిస్థితిలో ఉండేది నెంబర్ చూస్తే. కానీ ప్రభుత్వం మాత్రం బ్రహ్మాండంగా పనిచేసి ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా మార్చి ఉంటుంది. ఫారిన్ పాలసీకి పదును పెట్టి ఉంటుంది. అన్నిటికీ మించి ప్రపంచీకరణకి భారత్ని కేంద్ర బిందువుగా మలచిన హిస్టరీ కదా. ఇంత పాత్ బ్రేకింగ్ డెసిషన్స్ అంతకు ముందు ఎప్పుడూ జరుగుంట్లా. ఒకటి కాలం సందర్భం రావడము, రెండోది అలాంటి సందర్భాన్ని ఒడిసి పట్టుకుని సవాళ్ళని ఢీకొట్టి నిలబడేంత సామర్థ్యం ఆ నాయకత్వానికి ఉండటం అనేది కనపడుతుంది. అంటే బొటాబొటీ మెజారిటీ ఉన్న అద్భుతాలు జరిగాయి అని చెప్పడానికి ఇది మొదటి సందర్భం. ఆ తర్వాత ఇలాంటిదే రెండో పాజిటివ్ సందర్భం 99 ఎన్నికల తర్వాత. వాజ్పేయి హయాంలో అప్పట్లో బీజేపీకి సింగిల్ గా వచ్చిన నెంబర్ తక్కువే, కూటమిగా చూసిన కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీకి తక్కువ ఓట్ల శాతం వచ్చి ఉంటది, కానీ సీట్ కన్వర్షన్ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. చూడండి ఇక్కడ టాలీ కనపడతా ఉంది కదా, 180+ ఒక బీజేపీకి వచ్చినాయి. ఓట్ల శాతం మాత్రం కాంగ్రెస్ తో పోలిస్తే తక్కువగా ఉంటుంటుంది. భాగస్వామ్య పక్షాలతో, ప్రాంతీయ పార్టీలతో కలిసి ఈ టెన్యూర్ లో చేసిన అద్భుతాలు ఎన్నున్నాయి. సరిహద్దుల్లో ప్రత్యర్థుల్ని తిప్పికొట్టడం మొదలు, పోఖ్రాన్ అణుపాఠవ పరీక్షలు మొదలు, టెలికాం సంస్కరణల లాంటి విశిష్టమైన అడుగులు మొదలు, చంద్రయాన్తో అంతరిక్షంలో భారత జెండా ఎగరేయటం వరకు ఈ 5 ఏళ్లలో సాధించినన్ని విజయాలు ఆ తర్వాత ఎప్పుడన్నా సాధ్యమయ్యాయా? లేదు కదా. అంటే మెజారిటీ బొటాబొటీగా ఉన్నా గానీ నాయకత్వ సామర్థ్యం, ఆలోచన, దక్షత
అద్భుతంగా నడిపించాయి అని చెప్పిన రెండో సందర్భం ఇది గత 35 ఏళ్లలో కదా. అంటే నాయకత్వానికి కెపాసిటీ ఉంటే మెజారిటీ అంతంత మాత్రంగా ఉన్నా గానీ అద్భుతాలు సాధ్యమవుతాయి కదా. మరి ఎదురులేని మెజారిటీ వచ్చి ఎదుటి పక్షాలకి విపక్ష హోదా గల్లంతైపోయినప్పుడు ఏపీ కనపడిన అనుభవాల మాట ఏంటి? ఎస్, అక్కడికే వస్తున్నా. అలాంటి మొదటి సందర్భం 1994 అసెంబ్లీ ఎన్నికలు. ఎన్ని సీట్లు వచ్చినాయి అప్పుడు టీడీపీకి? ఎన్టీఆర్ నాయకత్వంలో 200కి పైగా వచ్చినాయి కదా. ఇదిగో ఇక్కడ నెంబర్ కనపడతా ఉంది కదా. అప్పటి కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లే వచ్చినాయి. 29కి పైగా సీట్లు ఉండాలి విపక్ష హోదా కావాలంటే. 10% అంటే అంత నెంబర్ లేకపోయేసరికి విపక్ష హోదా రాలా. పీజేఆర్ నాయకత్వంలో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎదురీదేది కదా, చాలా మంది గుర్తుంది మనకి. అంతటి తిరుగులేని మెజారిటీ ఇస్తే ఏం జరిగింది? రాజకీయం చెప్పనలవి కానంతగా, చరిత్ర చూస్తే ఉలిక్కి పడేంతగా తిరగబడింది కదా సంవత్సరం కాలానికే 95లోనే. అంటే రాజకీయంగా రోడ్ రోలర్ మెజారిటీ కట్టబెట్టేస్తే రాజకీయం ఎలాంటి గేమ్స్ ఆడుతుంది, ఎలాగా ప్రజలతో చెలగాటం ఆడుతుంది అని చెప్పిన సందర్భం అది ఒక రకంగా కదా. విపక్షానికి బలం లేదు, క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు, రాజకీయం గ్రాంటెడ్ కి తీసుకుంది, చెలరేగిపోయింది కదా. ఇప్పుడే కాదు, ఎప్పటికీ గుర్తుండిపోయే రాజకీయ చెలగాటం ఆ పీరియడ్ లో, ఆ టెన్యూర్ లో కనపడింది కదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఎవరు అవునన్నా కాదన్నా ఎన్ని సూత్రీకరణలు చేసినా ఇదే వాస్తవం కదా. ఆ తర్వాత అంతటి స్థాయిలో విపక్షానికి ప్రతిపక్ష హోదా కూడా రానంత తీర్పు తెలుగునాట ఎప్పుడొచ్చింది? 2024లోనే కదా. ఓ పక్కన 164, ఇంకో పక్కన 11, 18 సీట్లు రావాలి, రాలేదు కదా విపక్షానికి. మరి ఇప్పుడేం జరుగుతుంది? రాజకీయం అధికారాన్ని గ్రాంటెడ్ కి తీసుకున్న పరిస్థితులు, వ్యక్తిగత ఆరోపణలు, పర్సనల్ గా గురిపెట్టే రాజకీయ విధానాలు, నిరంతరం వివాదాలు. మీడియా కూడా 95 నాటితో పోలిస్తే సూపర్లేటివ్ లో పూర్తిగా వన్ సైడెడ్ తీసుకుని జనం కళ్ళకి గంతలు కట్టే పరిస్థితి కదా. అఫ్ కోర్స్ అప్పటికి ఇప్పటికీ తేడా, సోషల్ మీడియా ఉంది, జనానికి ఇన్ఫర్మేషన్ తెలుస్తా ఉంది, వాస్తవాలు అర్థమవుతున్నాయి, చర్చిస్తా ఉన్నారు కాబట్టి ఫార్ మోర్ బెటర్ అయి ఉండొచ్చు సిచ్యువేషన్. కానీ నెంబర్ పరంగా చూస్తే అబ్సల్యూట్ మెజారిటీస్ విపక్షానికి హోదా గల్లంతు చేసే పరిస్థితులు అచ్చిరాల మనకి తెలుగు నెలకి అని చెప్తున్న సందర్భమే కదా ఇది కూడా. వరుస అనుభవాలు చూస్తుంటే అదే అర్థమవుతుంది కదా. జన ప్రయోజనాలు, పబ్లిక్ గ్రీవెన్స్ అనేది పూర్వపక్షం అయిపోయి రాజకీయ ఎజెండానే నెత్తినెక్కి నాట్యం చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదుగా, అవునా కదా. ఇలా మాట్లాడితే మరి 151 సీట్లు వచ్చినప్పుడు అది తిరుగులేని మెజారిటీ కదా అంటారేమో కదా. 151 సీట్లు ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ మెజారిటీనే. ఒక్క పార్టీ 50% పైగా ఓట్లు రాబట్టడం అనేది చారిత్రక సందర్భమే. కానీ అక్కడ విపక్షానికి పాత్ర, స్కోప్ ఖచ్చితంగా ఉన్నాయి అప్పుడు. ఆ తర్వాత రాజకీయంలో అధికారం అనేది కాగడా లాంటిది కదా. దాన్ని దారి చూపే దీపంగా వాడతామా, లేదంటే ఎదుటి వాళ్ళకి చుట్టబెట్టడానికి, ముట్టించడానికి ఉపయోగిస్తామా, అది కాదంటే మనకి మనమే వాతలు పెట్టుకుంటామా అనేది మన చేతుల్లో ఉంటుంది కదా. అధికారాన్ని దారి చూపించే కాగడాగా వాడితే పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఆ ఎక్స్పీరియన్స్ చెప్తుందా అనేవాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. పైగా ఆ కాలంలో, ఏది 151 సీట్లు వచ్చిన కాలంలో విపక్షానికి గొంతుకు ఉండటము, మీడియా నిరంతరం అనుకున్నది అనుకున్నట్టుగా రాయగలిగే రాజకీయ ఎజెండాలు స్వేచ్ఛగా అమలు చేసే పరిస్థితి ఉండటాన్ని బట్టి చూస్తే అధికారం తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది మితిమీర్లా అనే అనిపిస్తుంది కదా, అవునా కదా. అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన ప్రతిసారి చేదు అనుభవాలు మిగులుతా ఉన్నాయి. అదే బొటాబొటి మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు కూడా బ్రహ్మాండంగా పనిచేసిన చరిత్ర మనకి 35 ఏళ్లలో కనపడుతోంది అంటే తేడా ఎక్కడున్నట్టు? జనం ఆలోచన ధోరణిలోనే అసలు మ్యాజిక్ ఉందనుకోవాలా. మీడియా పబ్లిసిటీలకు పడిపోయో, ఎమోషనల్ గా రెచ్చగొడితే చెలరేగిపోయో, కీర్తి కిరీటాలు, ఎదురులేని అధికారాలు కట్టబెడితే, పరిస్థితులు చేయి దాటిపోతే 5 ఏళ్ల పాటు చేతులు ముడుచుకొని చూస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. పైగా రాజధాని మొదలు ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు వరకు 1,00,000 సవాళ్లున్న ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితి రావడం అనేది భవిష్యత్తు మీద లగాయించి దెబ్బ కొడుతున్న పరిణామం కదా. మరి జనం ఇప్పుడైనా సరే వివేకంతో, వివేచనతో, అన్నిటికీ మించి లాజిక్ మర్చిపోకుండా భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే గనుక పవర్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళు చెక్ లో ఉండేందుకు ఆ పవర్ బ్యాలెన్స్ అనేది అంకుశంలాగా పనిచేస్తుంది. అలా కానప్పుడు మనకి ఎదురులేదు, 5 ఏళ్ళు మనం ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు, మీడియా మనం చెప్పిందే రాస్తుంది, వాస్తవాల్ని దాస్తుంది అనుకున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి ప్రత్యేకంగా చెప్పాలా? ఏమంటారు? డిస్కస్ చేద్దామా ఈ పాయింట్ మీద?